హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇలా తెలుగు ట్రావెలర్ అప్డేట్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో మనము ఈ వీక్లో జరిగిన ట్రావెల్ అప్డేట్స్ అండ్ ఫ్లైట్ డీల్ ఆఫ్ ద వీక్ అయితే తెలుసుకుందాము. ఇన్ కేస్ మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎలా తెలుగు ట్రావెలర్ ఛానల్. ఇలా వీక్లీ నేను ట్రావెల్ అప్డేట్స్ కానీ అండ్ బడ్జెట్ ఐటనరీస్, ట్రావెల్ హ్యాక్స్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో షేర్ చేస్తుంటాను. సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అండ్ ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే DGCA నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మీరు ఇట్లా ఫ్లైట్ బుక్ చేసుకున్న తర్వాత 48 అవర్స్లో చేంజెస్ ఉన్నా సరే, లేకపోతే ఫ్లైట్ క్యాన్సిలేషన్ చేసుకోవాలన్నా సరే ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ లేకుండా ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ స్మాల్ కండిషన్ అయితే ఉంది. డొమెస్టిక్ ఫ్లైట్ ఉంటే డిపార్చర్ కి మినిమం 5 days గ్యాప్ అయితే ఉండాలి. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే మాత్రం 15 days గ్యాప్ ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఏదైనా చేంజెస్ కావాలన్నప్పుడు ఎప్పుడైనా మనం మేక్ మై ట్రిప్ నుంచి బుక్ చేసుకొని ఎయిర్లైన్స్ కి కాంటాక్ట్ అయితే వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పేస్తారనమాట. బట్ ఇప్పటి నుంచి అట్లా చెప్పడానికి వీలు లేదు. మీరు ఇట్లా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత రీఫండ్స్ కానీ ఏదైనా చేంజెస్ ఉన్నా సరే టోటల్లీ ఎయిర్లైన్స్ వాళ్ళైతే రెస్పాన్సిబుల్ అని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత టోటల్ అమౌంట్ అనేది విత్ ట్యాక్సెస్ తో రీఫండ్ అయిపోతుంది. అది కూడా మాక్సిమం 21 days లో రీఫండ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేశారు. నేను చెప్పిన ఇప్పుడు రూల్స్ అనేటివి త్వరలో లైవ్ కి తీసుకొస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే జనవరి 2026 నుంచి ఎయిర్ ఇండియా వాళ్ళైతే డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఢిల్లీ టు టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్, అంటే ఇది ఇస్రాయల్ లో ఉన్న ఎయిర్పోర్ట్ అనమాట. సో బిజినెస్ ఆర్ రిలీజియస్ ట్రావెల్ కోసం అయితే ఇదొక సూపర్ ట్రావెల్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఇండిగో ఫ్లైట్స్ లో ఇప్పటి వరకు మనకు ఫ్లైట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే లేదు. సో ఇప్పుడు రీసెంట్ గా బ్లూ బాక్స్ ఏవియేషన్ తో పార్ట్నర్షిప్ చేసి ఈ డిజిటల్ సర్వీస్ అనేటివి తీసుకొస్తున్నారు అనమాట. సో ఇప్పటి నుంచి మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఫ్లై ఏ డీల్, ఇది సౌత్ అరేబియా బడ్జెట్ ఎయిర్లైన్స్ అనమాట. సో ఇది ఇప్పుడు ఇండియాకి వస్తుంది. సో ఇది యాక్చువల్లీ సౌదీ ఎయిర్లైన్స్ సిస్టర్ కంపెనీ అనమాట. సో ఎర్లీ 2026 నుంచి డైరెక్ట్ ఫ్లైట్ స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో మాత్రం కొన్ని సిటీసే ఉన్నాయి. అది ముంబై, ఢిల్లీ అండ్ జైపూర్. అండ్ త్వరలో హైదరాబాద్ కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇది బడ్జెట్ ఎయిర్లైన్స్ కాబట్టి టికెట్స్ మాత్రం సూపర్ అఫోర్డబుల్ లో ఉంటాయి. సో సౌదీ ప్లాన్స్ ఉన్న వాళ్ళు రెడీగా ఉండండి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఒక మేజర్ టెక్నికల్ గ్లిచ్ అయితే జరిగింది. దాని వల్ల హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లైట్స్ అయితే డిలే అయిపోయినాయి. సో రిపోర్ట్స్ ప్రకారం అయితే ATC ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ లో ఏదో టెక్నికల్ ఫెయిల్యూర్ ఉండడం వల్ల అయితే ఇది జరిగింది. లేటర్ సిస్టమ్ ని మాన్యువల్ హ్యాండిల్ చేసి ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో కపుల్ ఆఫ్ డేస్ లో మీ ఫ్లైట్ గిట్ ఢిల్లీకి ఉంటే మాత్రం ఒకసారి ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకొని వెళ్ళండి. సో ఫైనల్లీ ఫ్లైట్ డీల్ ఆఫ్ ద వీక్ చూసుకుంటే కలకత్తా నుంచి చైనాకి డైరెక్ట్ ఫ్లైట్ జస్ట్ 12,000 కి వస్తుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద సూపర్ డీల్. సో చైనా ట్రిప్ కి ప్లాన్ చేసుకున్న వాళ్ళకైతే ఇది ఒక పర్ఫెక్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైతే చైనాకి ప్లాన్ చేస్తున్నారో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. సో ఇదనమాట ఈ వీక్ ట్రావెల్ అప్డేట్స్. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో రాయండి. అండ్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.